జిల్లా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు వద్ద ఉన్నాము. ఇక్కడ ఏదైతే నదులు వాగులు పొర్లుతున్నాయి, మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాము. అధికారులు ఎన్నిసార్లు కానీ ప్రజలకు అప్రమత్తం ఉండాలని చెప్పినా ప్రజలు మాత్రం వినిపించుకోకుండా చూడడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు, వాటర్ మాత్రం పూర్తి స్థాయిలో పెరగడం వలన ఇక్కడ ఏదైతే అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా వాళ్ళు పట్టించుకోకుండా ప్రజలు మాత్రం చూడడానికి వస్తున్నారు. ఇది మహారాష్ట్రలోని బిలోలికి చెందిన ఎస్గి గ్రామము బ్రిడ్జ్ మరి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు మధ్యలో ఉన్న బ్రిడ్జ్. మరి ఇక్కడ చూస్తున్నాము, ఈ గత 2 సంవత్సరాల నుంచి చాలా మందికి చాలా ఇబ్బంది కలుగుతుండే. బ్రిడ్జ్ వాటర్ వస్తే దీనిపై నుంచి వాటర్ వెళ్తుండే, కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో అధికారులు మరమ్మతు చేసి దీనికి కొత్త బ్రిడ్జిగా నిర్మాణం చేసిండ్రు. మరి ఇప్పటికీ ఇలాంటి ప్రయోగాలకు కూడా ప్రాణహాని లేకుండా పై బ్రిడ్జి నుంచి వాహనాలు వెళ్తాయి. ఈ చిన్న బ్రిడ్జి మీద నుంచి గత 2 సంవత్సరాల నుండి పెద్ద బ్రిడ్జు పక్కన బ్రిడ్జు అవతల బ్రిడ్జు పాడవడంతో దీన్ని కొత్త బ్రిడ్జిగా నిర్మాణించారు. మరి ఇప్పుడు విజువల్స్ను చూడొచ్చు. ఏదైనా కానీ మనం తెలంగాణ మహారాష్ట్రకు వెళ్ళవలసిన రోడ్డు ఇది మహారాష్ట్ర నుంచి ముంబై, పూణే, ఔరంగాబాద్, నాసిక్ వరకు వెళ్తుంది రోడ్డు ఇది. మనం ఇప్పుడు విజువల్స్ చూస్తున్నామండి. ఇప్పుడు చాలా మంది వచ్చి ఇక్కడ చూస్తున్నారు. ఏదైతే ప్రభుత్వాలు అధికారులు ఆంక్షలు విధించిన మాత్రము ఎలాంటివి కూడా పట్టించుకోకుండా జనాలు మాత్రం తండోపతండోగులు వచ్చి ఇక్కడ చూస్తున్నారు.